ఈ శుద్ధీకరణ కూడికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో 50వ కీర్తన 15వ చరణాన్ని మనం చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు అని ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం చాలా విషయాలు బైబిల్లో నుండి మనం ధ్యానించవచ్చు. ఈ జీవన యాత్రలో ఎన్నో అపాయాలు, ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో దేవుని ప్రజలైన మనకు కాపుదల అవసరం. కాపుదల కావాలి అంటే ప్రార్థించినప్పుడే దేవుడు తన ప్రజలైన మనకు కాపుదల అనుగ్రహిస్తాడు. కనుకనే ప్రతిసారి మనం ఇంట్లో ఉన్న, బయట ఉన్న, ప్రయాణాల్లో ఉన్న మన క్షేమాన్ని కోరి, మన పిల్లల క్షేమాన్ని కోరి, మన కుటుంబ క్షేమాన్ని కోరి ప్రతిసారి ప్రార్థిస్తూ ఉంటాం. తద్వారా మనకు ఎదురయ్యే ప్రతి అపాయము నుంచి దేవుడు తప్పించి కాపాడుదురుగాక. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు అంట. దేవుని ప్రజల జీవితాల్లో ఆపదలు వస్తాయి అంటే వస్తాయి. కానీ కాపుదల కొరకు ముందుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనను బట్టి ఎదురయ్యే ప్రతి అపాయం నుంచి దేవుడు తప్పించి కాపాడుతూ ఉంటాడు. మరి దేవుని ప్రజలకు కూడా అపాయాలు, ఆపత్కాలాలు వస్తాయి అంటే వస్తాయి. మరి ఎందుకు వస్తాయి? వాటి నుంచి దేవుని ప్రజలు ఎలా విడుదల పొందాలి అనే విషయాలు బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. అపాయాలు, ఆపత్కాలాలు ఎదురవుతున్నాయి అంటే దేవుని ప్రజల జీవితాల్లో కూడా ఏదో బలహీనతలు, లోటుపాట్లు ఉంటాయి కాబట్టి బలహీనతలు, అపాయాలు ఎదురవుతూ ఉంటాయి. కనుకనే దేవుని ప్రజల జీవితాల్లో ఎప్పటికప్పుడే ఓ సెల్ఫ్ శాంక్టిఫికేషన్, వ్యక్తిగతంగా మనల్ని మనమే పరిశీలించుకొని, పరిశుద్ధపరుచుకొని, క్రీస్తు ఎదుట మంచి మనస్సాక్షిని మనం కాపాడుకుంటూ రావాలి. యేసుక్రీస్తుని మనం అంగీకరించిన ఆ రోజు నుండి మనం కనుమూసేంత వరకు, ప్రభు రాకడ వరకు ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మంచి మనస్సాక్షిని కాపాడుకోవలసిన అవసరత చాలా ఉంది. శుద్ధీకరణ కోడిక అంటేనే యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకో. దట్ ఈస్ ద శాంక్టిఫికేషన్ మీటింగ్. చాలాసార్లు మనం ఇతరుల యొక్క లోటుపాట్లని, బలహీనతల్ని గురించి మాట్లాడుతూ, ఆలోచిస్తూ బలహీనులైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని ప్రజలైన మనం మనల్ని మనమే సరి చేసుకొని వ్యక్తిగతంగా 2 ఆశీర్వాదాల కొరకు మనల్ని మనమే శుద్ధీకరించుకోవాలి. ఒకటి, రేపటి రోజున జరిగే బలలో పాలు పొందటానికి ఓ మంచి మనస్సాక్షి అవసరం. రెండవది, యేసుక్రీస్తు యొక్క రాకడలో ప్రభు ఎదుట మనం నిలవబడాలి అంటే దానికి కూడా మంచి మనస్సాక్షి అవసరం. ఈ మంచి మనస్సాక్షి అనేది దేవుని ప్రజల జీవితాల్లో ప్రభు నమ్ముకున్న ఆ రోజు నుండి దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. ఏదైనా ఒక బలహీనత, ఏదైనా ఒక అబద్ధం, ఏదైనా ఒక చెడు జీవితంలో చోటు చేసుకున్నప్పుడు మనస్సాక్షి ఉన్న వాళ్ళని మనస్సాక్షి ఏం చేస్తుందంటే గద్దిస్తుంది. ఉదాహరణకి పేతురు ఉన్నాడు, ముమ్మారు అబద్ధం ఆడాడు. వెంటనే మనస్సాక్షి గద్దించినప్పుడు తాను చేసిన పొరపాటును ఒప్పుకొని విడిచిపెట్టాడు. గనుక క్రొత్త నిబంధన సంఘానికి స్థాపకుడుగా దేవుడు మార్చాడు, మంచి మనస్సాక్షిని బట్టి. మరొక వైపు యూదా కూడా దేవునికి విరోధంగా కీడు చేశారు, ప్రభువునే అప్పగించాడు. తద్వారా ఆయన మనస్సాక్షి కూడా నేరారోపణ చేసినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. హృదయాన్ని ఎప్పుడైతే కఠినపరుచుకున్నాడో సాతానుగాడు ఉరివేసుకొని చచ్చిపో అని ఆ ఆలోచన చెప్పంగానే ఉరివేసుకొని చనిపోయాడు.
పేతురు మనస్సాక్షి గద్దించినప్పుడు తన మనస్సాక్షిని సరి చేసుకున్నాడు. ఇస్కరియోతు యూదా మనస్సాక్షి గద్దించినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకొని ఒప్పుకోలు చేయనందువలన ఉరివేసుకొని చనిపోయే పరిస్థితుల్లోనికి వచ్చాడు. కాబట్టి దేవుని ప్రజల జీవితాల్లో అపాయాలు, ఇబ్బందులు ఎదురవుతాయి అంటే ఎదురవుతాయి. ఆశీర్వాదాలు పొందకపోవటానికి గల కారణాలు, ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోవటానికి గల కారణాలు బైబిల్లో మనం వెతికినట్లయితే వాటి వెనుక ఎక్కడో అపవిత్రత, ఎక్కడో చెడు దాగి ఉన్నది. కాబట్టే ప్రార్థనకు జవాబు రావట్లేదు, అపాయాలు ఎదురవుతున్నాయి, సమస్యలు ఎదురవుతున్నాయని మనం వాక్యానుసారంగా ధ్యానించవచ్చు. బైబిల్లో నిర్గమాకాండం 2వ అధ్యాయము 23వ వాక్యంలో మీరు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఎదురైన ఆపత్కాలంలో, అపాయాల్లో వారు ప్రభువుని మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా, చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారు చేయుచున్నటువంటి ఆ వెట్టి పనులను బట్టి వాళ్ళు దేవుని యొద్ద మొరపెడుతూ ఉన్నారు. ప్రభువా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఈ వెట్టి శాఖల నుంచి, ఈ ఐగుప్తులో నుంచి మీరు మమ్మల్ని విడిపించండి అని వాళ్ళు దేవుని వైపు చూచి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించటానికి మోషేను పంపించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 10వ వాక్యములు మీరు గమనిస్తే, కాగా ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఎందుకంటే వాళ్ళు మొరపెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది కాబట్టి, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు వారికి ఎదురవుతున్నటువంటి అపాయాల నుంచి తప్పించాలని కోరుకున్న వాడే మోషేను పంపించి వారిని అక్కడ నుండి, ఐగుప్తు అంటే ఈ లోకానికి సాదృశ్యం, ఫరో అంటే సాతానుకు సాదృశ్యం, లోకము నుండి సాతాను యొక్క బంధకాల్లో నుంచి దేవుడు తన ప్రజల్ని విడిపించాలని కోరుకున్నవాడే మోషేను పంపించాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఐగుప్తులో నుంచి విడుదల పొందిన తర్వాత మేము క్షేమంగా ఉన్నాము అనుకున్నారు. ఇక అపాయాలు, కీడు సంభవించదు అని అనుకున్నారు. కానీ వాళ్ళు దేవునికి విరోధంగా చేసిన పొరపాట్లు, పాపాలను బట్టి మరల వాళ్ళ జీవితాల్లో అపాయాలు, కీడు సంభవిస్తూనే వచ్చాయి. ఐగుప్తులో నుంచి, ఆ గొప్ప అపాయములో నుండి, ఉదాహరణకి ఒక సర్వెంట్గా పనిచేస్తూ ఉన్నవాడు ఏకాడికి సర్వెంట్గానే ఉండాలని ఇష్టపడతాడా? లేదు. ఎప్పుడు విడుదల పొందుతానా, ఎప్పుడు ఒక మంచి స్థితిలో ఉంటానా అనే ఆలోచనతోనే ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ ఫరో పెట్టినటువంటి ఆ బాధకు తట్టుకోలేక, ఇక్కడ నుండి, ఈ ఐగుప్తులో నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, మేము ఇక్కడ నుంచి విడుదల పొందాలి అని వాళ్ళు ఆలోచనతోనే దేవుని వైపు చూచి మొరపెట్టారు. వాళ్ళు పెట్టినటువంటి మొర దేవుని ఎద్దకు చేరింది అంటే వాళ్ళు నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగిన వాళ్ళు. మరి లోతుగా బైబిల్లో ధ్యానించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఫరో ఎదుట, ఫరో చేతి క్రింద బానిసలుగా ఉండటానికి వాళ్ళ పితరులు చేసిన పొరపాట్లే కారణం. వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుంది. అదే తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉంటే ఆ నీతిని బట్టి వాళ్ళ పిల్లల జీవితాలు కూడా తరతరాలుగా దేవుని చేత ఆశీర్వదించబడుదురుగాక. ఐగుప్తులో ఫరో చేతి క్రింద ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు అంటే వాళ్ళ పితరులు చేసినటువంటి పొరపాట్లను బట్టి. అందుకే పాత నిబంధన కాలంలో చాలాసార్లు దేవుడు వాళ్ళతో చెప్పేవాడు, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోనండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అనే మాటలు అక్కడక్కడ బైబిల్లో రాయబడ్డాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారికి ఎదురైనటువంటి ఆపద, ఆ ఫరో చేతి క్రింద ఆ బానిస బ్రతకలేని పరిస్థితుల్లో, వెట్టి సాకరి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన వాళ్ళు చేయుట ద్వారా, దయతో మా పితరులను మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించండి అని ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన దేవుని ఎద్దుకు చేరింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడండి.
ఇశ్రాయేలు ప్రజలు ఆపదలో చిక్కుకున్నారు అంటే వాళ్ళు ఏదో లోకస్తులు కాదు, దేవుని ప్రజలే. వాళ్ళు చేసిన పొరపాటు, వాళ్ళ పితరులు చేసిన పొరపాటును బట్టి ఆ ఆపదలో చిక్కుకున్నారు. వాళ్ళ గురించి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎద్దు తన కామందును ఎరుగును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటాడు. ఈ ఇశ్రాయేలు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క సంతతి వాళ్ళే ఈ ఇశ్రాయేలీలు. మరి వాళ్లకు ఇలాంటి ఆపద శ్రమ రావటానికి ఏంటి కారణము అని అంటే వాళ్ళ పితరులు చేసినటువంటి పొరపాట్లు. గనుక ప్రియమైన వర్లరా, పితరులు చేసినటువంటి పొరపాట్లు క్షమించబడ్డప్పుడు పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆ ఆపదలో నుండి తప్పింపబడి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండగా ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. పరలోకములో ఉంటున్న దేవుడు మనకు తండ్రి ఉండగా మనము ఆయనకు పిల్లలమై ఉండగా మీ పిల్లలు మీకు తిరగబడితే ఎంత కోపం వచ్చేచ్చో ఆలోచించండి. దేవాది దేవుడు కూడా అలాగే అంటాడు, మీరు వారిని నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. సొంత పిల్లలు తిరగబడితే మీరు ఊరుకుంటారండి? ఎంతటి పిల్లలైనా కూడా ఎంత ప్రేమ చూపించినా తిరగబడి మాట్లాడి కొడుతూ ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఊరుకోరు. పరలోకంలో ఉంటున్న దేవుడు కూడా వాళ్ళ గురించి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, ఎద్దులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, మరలా సాయంత్రానికి అవి ఇంట్లో వచ్చి చేరుకుంటాయి, కానీ వీళ్ళైతే దారి తప్పిన అడ్డగాడిదలాగా దొరుకుతున్నారు అన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. 15వ వాక్యంలో 2వ వాక్యంలో వాళ్ళ గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి బాధపడిన దేవుడు వీళ్ళు 2 మార్గములు నడిపించబడుతూ ఉన్నారు అనే ఆ మాటను బట్టి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు 2 మార్గాల్లో నడిపించబడుతూ ఉన్నారు. దేవుడు కావాలి, లోకము కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నట్లుగా 2 మార్గాల్లో 2 పడవల మీద కాలు పెట్టి నడిస్తే ప్రయాణం చేయగలరా? చేయలేరు. ఉంటే యేసుక్రీస్తు పిల్లలుగన్నా ఉండాలి, లేకపోతే సాతాను పిల్లలుగన్నా ఉండాలి. 2 అనుభవాల్లో దేవుని ప్రజలు ఉండకూడదు అని ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా ఈ మాట చెప్పి 15వ వాక్యంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకునడి. మొదట బాధపడుతూ ఉన్నాడు దేవుడు. వీళ్ళు ఐగుప్తులో బానిస బ్రతుకుల్లో ఉంటే నేను విడిపించాను కదా, వీళ్ళు నా మార్గములో సరైన విధంగా నడిపించబడట్లేదు, లోకము కావాలి, దేవుడు కావాలని 2 మార్గాలు నడిపించబడుతున్నారని ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, మీ ప్రార్థనకి ఎందుకు జవాబు దొరకట్లేదు అంటే దేవుడు అంటాడు, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది, మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. ఎప్పుడైతే దేవుని ప్రజలు తమను తాము శుద్ధీకరించుకుంటారో 19వ వాక్యములో, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గం పాలవుదురు. అందుకే ఈ శుద్ధీకరణ. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడును అని మనం చదువుతూ ఉన్నాం. ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. ఒక క్రిమినల్ ఉన్నాడు, వాడు క్రైమ్ చేస్తూ నేరాలు ఘోరాలు చేస్తూ ఉన్న సమయంలో, మామూలుగా అరబ్ కంట్రీస్లో అయితే ఒక స్టేడియంలో మధ్యలో పెట్టి అతన్ని నిలవబెట్టి దారుణంగా నరికేస్తారు. ఇక ఏ ఒక్కరు క్రైమ్ చేయకూడదు అని. ఇప్పుడు కూడా అరబ్ కంట్రీస్లో మీరు గమనిస్తే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు.
ఎవరైనా ఆ మధ్య ఒక కానిస్టేబుల్ మన బిలీవర్ అన్న ఒక అరబ్లో ఒక క్రైమ్ జరిగింది చూడన్నా అంటే నేను చూడను పరిస్థితి తెలుసుకోవచ్చు కదా అంటే చూపించాడు. ఒక అతను దొంగతనమో వ్యభిచారం సంథింగ్ ఏదో నేరం చేశాడు. ప్రజలందరూ కూడా స్టేడియంలో కూర్చొని ఉన్నారు. ఆ మధ్యలో అతను నిలవబెట్టి కత్తి తీసుకొని తల నరికేశారు. కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా అతడు చేసినటువంటి క్రైమ్ని బట్టి వెంటనే శిక్ష అక్కడ. అందుకే దుబాయ్లో ఓ సహోదరుడు అంటాడు, అన్న ఈ ప్రాంతంలో క్రైమ్ అసలు నిల్లు, అక్కడ నేరాలు జరగడం అసలు జరగదన్న అంటారు. ఎవరంతటి వాళ్ళు షాప్లో ఉన్న ఆ డైమండ్స్ గోల్డ్స్ డబ్బులన్నీ వదిలిపెట్టి నమాజ్కి వెళ్ళిపోతారట. ఇక ఎవరైనా దొంగ ఎవరు లేని దొంగతనం చేయడానికి వచ్చాడా, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా, వెంటనే పట్టుకొని వెంటనే శిక్ష, అంతే. అందుకే ఇక్కడ నేరాలు చేయటానికి భయపడతారు అని అంటారు. మరి ఇండియాలో ఆలోచిస్తే క్షమాపణ, క్షమించి 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 ధర్మశాస్త్రాన్ని పాటించే దేశాలు ఉన్నాయి. కానీ జాలి చూపించి తప్పును సరిదిద్దుకొని మరలా సరిచేసుకుంటాడా అనే ఆ ఆలోచనతో ఆ క్షమాగుణాన్ని చూపించి క్షమాపణ కలగజేసి అతనికి శిక్షను తగ్గించి ఒకవేళ వదిలేసిన తర్వాత మంచి బుద్ధి అతడు తెచ్చుకొని మరలా నేరం చేయటానికి ఇష్టపడినప్పుడు అతడు క్షేమంగా ఉంటాడు. కనుకనే క్రైమ్స్ అధికంగా చేసిన వాళ్ళని ఏం చేస్తారు, ఉరిశిక్ష వేస్తారు. ఇవి ఈ లోకంలో జరిగే కార్యాలు. కానీ ప్రియమైన వాళ్ళరా, ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డట్లుగా శిక్ష వెంటనే వచ్చేది. కానీ యేసుక్రీస్తు తన ప్రజలైన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఎంతవరకు క్షమిస్తాడు? ఈ కృపాకాలము గడిచిపోయేంత వరకు ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి క్షమాపణ అనేది కలుగుతుంది. నెక్స్ట్ క్షమాపణ ఉండదు. గనుకనే దేవుని ప్రజలైన మనము ఎవరికి వాళ్ళే మనల్ని మనమే శుద్ధీకరించుకొని మంచి మనస్సాక్షిని ప్రభు ఎదుట కాపాడుకుందాము గాక. ఎవరికి వాళ్ళే నేను ఏమై ఉన్నాను, నాలో ఉంటున్న వీక్నెస్, బలహీనత ఏంటి. సాధారణముగా సంఘాల్లో చాలామంది విశ్వాసులు నేను గమనించినప్పుడు ఆత్మీయతలో బలహీనలు అవ్వటానికి మూల కారణం ఏంటంటే తోటి విశ్వాస యొక్క వీక్నెస్, ఇంకా ఇతరుల మనుషుల యొక్క వీక్నెస్ని పాయింట్అవుట్ చేస్తూ వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు అని ఆ వీక్నెస్ని బట్టి నీతిగా జీవించే వాళ్ళు కూడా అనీతి గల మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తుదురుగాక. ఎవరికి వాళ్ళే నాలో ఉంటున్న బలహీనత ఏంటి, నాలో ఉంటున్న వీక్నెస్ ఏంటి అని సరిచేసుకొని ఈరోజు మనం బలలో పాలు పొందాలి. ప్రభు రాకడలో మనం ఎత్తబడటానికి శుద్ధీకరించుకోవాలి. మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ రోజుల్లో గమనించినట్లయితే ఎప్పుడు చూసినా చెడుతోనే నిండి ఉంటుంది. మంచితనం నిండి ఉండడం ఒక 25%. 75% ఎప్పుడు చూసినా. అందుకే నోవాహు దినాల్లో మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు, ఊహ యావత్తు కేవలము చెడ్డదిగా ఉండటం చూచి జలప్రళయాన్ని రప్పించాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, బలలో పాలు పొందటానికి, క్రీస్తు రాకడలో ఎత్తబడటానికి ఈ మాటను బట్టి మన చేతులని మనం కడిగి శుద్ధీకరించుకుందాము గాక. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆపద వచ్చినప్పుడు మొరపెట్టారు. మోషే ద్వారా దేవుడు విడుదల చేశారు. వాళ్ళు చేసిన పొరపాట్లని, వాళ్ళ పితరులు చేసిన పొరపాట్లని దేవుడు క్షమించి వాళ్ళని ఐగుప్తులో నుంచి విడుదల చేశారా. రోజులు గడిచిపోతున్నాయి. ఆ రోజుల్లో ప్రవక్తలు కాకుండా న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న దినాల్లో మరలా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో మీరు చూడండి. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. 4వ అధ్యాయం 1వ వాక్యం, న్యాయాధిపతుల గ్రంథం, జడ్జెస్. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరు గనుక యెహోవా కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సైన్యాధిపతి
ఆ, సిసేరా అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టిరి. చూడండి, ఒక్కసారి ఆపదలో చిక్కుకున్నప్పుడు దేవుడు విడుదల చేశాడు మోషే ద్వారా. సరే, అంతవరకే వాళ్ళు నిర్దోషులుగా పవిత్రులుగా జీవించడానికి వాళ్ళు కొనసాగుతూ వచ్చారా అంటే లేదు. ఈ న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. ఆ సమయంలో ఆ దోషం వాళ్ళలో ఉండటం ద్వారా దేవుడే స్వతహా ఏం చేశాడో తెలిసిన, ఈ సిసేరా చేతికి దేవుని ప్రజలను అప్పగిస్తూ ఉన్నాడు, వాళ్ళు చేసిన ఆ పొరపాట్లను బట్టి. అప్పుడు మరలా యెహోవా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చేతులు ఎత్తి వాళ్ళు మరలా మొరపెడుతూ ఉన్నారు. సరే, మరలా జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఏం చేశాడు? సిసేరా వాళ్ళని బాధ పెడుతున్న సమయంలో అక్కడ దెబోరాని దేవుడు ఏర్పాటు చేసి, దెబోరా ఆమె ఒక స్త్రీ సేవకురాలుగా ప్రవక్తిగా ఉన్నది, ఆమెను పంపించి ఇశ్రాయేలు ప్రజలు ఆ సిసేరా చేతుల్లో ఇబ్బందులు పడుతూ ఉండగా ఆ బాధ నుంచి దేవుడు విడుదల చేశాడు. 31వ వాక్యాన్ని మీరు చూడండి, 5వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. మొరపెట్టారు, దేవుడు విడుదల చేశాడు. 40 years మరలా సంతోషంగా నెమ్మదిగా ఏ బాధ లేకుండా ఉన్నారు. కానీ విడిపించటానికి మీడియేటర్స్గా ఎవరున్నారు? మొదట మనం చదివినప్పుడు మోషే వాళ్ళ మధ్యలో మీడియేటర్గా ఉండి ప్రజల పక్షమై ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ప్రజల్ని కాపాడుతూ వచ్చాడు. మరలా ఇక్కడ దెబోరా 4వ అధ్యాయం 8వ వాక్యములు మీరు గమనిస్తే, దెబోరా అనే ఆ ప్రవక్తి, బారాకు అనే రాజు ఉన్నాడు. సరే, రాజు వెళ్ళి ఆ సిసేరాని ఇంకా సైనికులందరినీ చంపి యుద్ధం చేసి వాళ్ళని హతమార్చొచ్చు కదా. కానీ ఈ బారాకు రాజై ఉండి కూడా ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నారో మీరు చూడండి. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఒక లేడీ ప్రాఫెట్, ఈమె సహాయాన్ని కోరుకుంటున్నాడు. అమ్మా, నువ్వు వస్తే మేము యుద్ధంలో జయం పొందుతాం, కానీ లేకపోతే నువ్వు రాకపోతే నేను రాను. చూడండి, బారాకు రాజు వల్లే కాలేదు. అందుకే ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ ఖచ్చితంగా సర్వెంట్ ఆఫ్ గాడ్, మీడియేటర్స్గా, మధ్యవర్తులుగా మోషే, ఇక్కడ దెబోరా ఉండి ప్రజల క్షేమాన్ని కోరి, దేవుని ప్రజలు ఆ సిసేరా చేత బాధపడుతూ ఉండగా ఆ బాధల్లో నుండి విడుదల పొందటానికి ఇక్కడ దెబోరా ప్రవక్తి వచ్చి సహాయం చేసింది. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సిసేరా చేతుల్లో నుండి తప్పించబడ్డారు. బారాకు రాజు, నువ్వు వస్తే నేను వస్తాను, లేకపోతే రాలేను అన్నాడా? సరే, నీవు చంపలేవు, కానీ 17వ వాక్యంలో మీరు చూడండి, ఒక స్త్రీ 17వ వాక్యంలో పారిపోయాను. 22వ వాక్యాన్ని మీరు చూడండి. రమ్ము. చూడండి, అక్కడ ఏ విధంగా ఆ సిసేరాని హతమార్చారో, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు అతని చేతుల నుండి తప్పించబడ్డారో ఆ విషయాలు రాయబడ్డాయి. నేను వివరించడానికి సమయం లేదు. సరైన మాట, రెఫరెన్స్ మాత్రం మీకు చెప్తున్నాను. ఆ దెబోరా సహాయము ద్వారా సిసేరా చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందారు. ఒక్కసారి ఆలోచించండి. సరే, అప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పీస్ ఆఫ్ లైఫ్,
ఓ సమాధానకరంగా సంతోషకరంగా నిర్దోషత్వాన్ని బట్టి కాలాన్ని గడుపుతూ వచ్చారు. మరలా నెక్స్ట్ జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వాక్యములో చూడండి. మరలా యెహోవా దృష్టికి వాళ్ళు దోషులైరి. ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మరలా వీళ్ళు యెహోవా దృష్టికి దోషులయ్యారు. ఇది ఎలా ఉందో ఆలోచించండి. ఒక క్రిమినల్ని విడుదల చేస్తే బాగుపడతాడు అని శిక్ష విధించకుండా వదిలేస్తే మరలా ఇంకొక తప్పు చేసి జైల్లో వచ్చాడు. మరలా ఇంకొక తప్పు చేసి జైల్లో రావడం, మాటిమాటికి జైల్లో వెళ్ళడం రావడం, ఈ క్రిమినల్స్కి కొంతమంది అలవాటు అని అంటారు చూడండి, అట్లయింది. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఒకసారి యెహోవా దగ్గర మొరపెడితే విడుదల చేసిన తర్వాత, విడుదల పొందిన తర్వాత క్షేమంగా ఉండొచ్చు కదా, మరలా దోషులయ్యారు. ఇక్కడ గిద్యోనును పంపించి దేవుడు మరలా వారిని విడిపిస్తూ ఉన్నారు. 7వ వాక్యాన్ని మీరు చూడండి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. మరలా ప్రవక్తలు, ప్రతిసారి ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నారు. ఈ రోజుల్లో అందుకే ప్రేమిన వాళ్ళరా, సంఘము, సేవకుల సహవాసం అనేది మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ యొక్క కాంగ్రిగేషన్, ఈ యొక్క సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. గిద్యోను వాళ్ళ మధ్యలో ఉండి వారిని ఆ బాధలోను విడుదల చేసినట్లుగా ఆ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. మీరు తర్వాత చదువుకోనండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యములో ఇలా మాటిమాటికి ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. పాత నిబంధన కాలంలో ఎవరైనా తప్పిదము చేస్తే బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఈ బలులు అర్పించడం ఇది ఎంతవరకు కానీ ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తూ ఉండేవాడు. 3వ అధ్యాయం 10వ వాక్యంలో, యూదా పైవేషమునకే కానీ తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దోషానికి, అపాయాలు రావటానికి, శత్రువుల చేతుల్లో దేవుని ప్రజలు చిక్కుకుపోవటానికి గల కారణం వాళ్ళని బట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు. యూదా పైవేషమునకే కానీ తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇదే కారణం. అందుకే అపాయాలు, కీడు, శత్రువుల చేతుల్లో చిక్కుకొని దేవుని ప్రజలు బాధపడుతున్నాడు. మొరపెడితే దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు, విడుదల చేస్తున్నాడు. మరలా దోషులుగా మారిపోవడం, పైవేషానికే తమ హృదయములతో నా యొద్దకు మీరు పూర్ణ మనసుతో నా యొద్దకు తిరగట్లేదు, పై వేషం మీరు ధరించుకొని ఉన్నారు అంటాడు. అందుకే మనం ఆరాధించుచున్న దేవుడు హృదయపు అంతరంగాన్ని చూస్తాడు, పైనున్న వేషాన్ని చూడాడు. వీళ్ళు సూటు కోటేసుకొచ్చారా, వీళ్ళని ఆశీర్వదిస్తాను. వీళ్ళు ఎర్రగా ఉన్నారా, తెలుపుగా ఉన్నారా, నలుపుగా ఉన్నారా, వీళ్ళని ఆశీర్వదించను అనేవాడు కాదు. ఇన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి దేవుడు ప్రతి అపాయం నుంచి దేవుడు తప్పించి కాపాడుదురుగాక. మన యొక్క స్వభావాలే చాలా ప్రాముఖ్యమైనవి. క్యారెక్టర్స్ డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్. స్వభావాలను బట్టే దేవుడు ఇదిన వరకు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అపాయాల నుంచి దేవుడు తప్పించి కాపాడుతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనము కలిగి ఉందముగాక. దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు, పై వేషమునకే కానీ తన పూర్ణ హృదయంతో నా యుద్ధకు తిరుగుటలేదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 11వ వాక్యంలో కూడా మీరు చూడండి. అక్కడ కూడా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. మీరు గమనించండి, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలదు. 12వ వాక్యంలో మీరు చూడండి, నరపుత్రుడా ఈ మాట తెలియచేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు.
గమనించండి, నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపమును బట్టి. ఈ 3 వాక్యాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి చూడండి. 99% మంచి క్రియలు, నీతి క్రియలు ఉన్నాయి. ఒక్క వీక్నెస్, ఒక్క బలహీనత, ఒక్క చెడు పాపం ఉంది. ప్రభా ఇది ఒక్కటే కదా, క్షమించు ప్రభా, ఏమనుకోవద్దయ్యా అని అంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు అని వ్రాయబడింది. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. చూడండి, అప్పుడు ఎంత ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మనం ఎవరికి వాళ్ళు ఎంత ఆత్మీయతలో, పరిశుద్ధతలో ఎదగవలసిన అనుభవం ఉన్నదో ఆలోచించండి. లోతుగా హోలీనెస్ గురించి ఒక డీప్ అయిన మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎవరైనా తప్పు చేస్తే, లేకపోతే నరహత్య, వ్యభిచారం పాపం అంటారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే పాపం అంటారు యేసుప్రభు వారు. అలాంటప్పుడు ఓ లోతైన అనుభవంలో మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధతకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారో ఆలోచించండి. యేసుక్రీస్తు వారు 99% పర్ఫెక్ట్గా ఉన్నాను ప్రభు, ఒక్క పొరపాటే కదా, క్షమించయ్యా అని ప్రభు దగ్గర ఏమనుకోవద్దు అంటే వదులుతాడా? లేదు. దానికి తగిన శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అని ప్రవక్తల ద్వారా దేవుడు సెలవు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎవరికి వాళ్ళే నేను ఎలా ఉన్నాను, నా స్వభావాలు ఎలా ఉన్నాయి, నాలో ఇంకా మార్పు చెందని స్వభావాలు ఏమైనా ఉన్నాయా అని ఎవరికి వాళ్ళే సెల్ఫ్ సాంక్టిఫికేషన్ అంటారు. మనిషి యొక్క స్వభావాలు ఎప్పుడు చూసినా వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, వీళ్ళలో ఏమి రిమార్క్ ఉంది, వీళ్ళలో ఏ బలహీనతలు ఉన్నాయి, వీటిని వెతకడానికే సమయాన్ని పోనిస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలైన మార్పు లేని స్వభావాలు కలిగి ఉన్నందువలన నామినల్గా జీవించే ప్రజలు ఉన్నారు. మనం అలా కాకుండా ఎవరికి వాళ్ళే ప్రభు సన్నిధిలో మనల్ని మనమే పరిశుద్ధపరుచుకుందాము గాక. అన్యాయం చేయవాడు ఇంకను నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా నేను ఉండనిమ్ము. వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? ఒకవేళ దేవుని యొక్క వాక్యాలు, ఉపదేశాలు ఇవి ప్రభు సన్నిధిలో విని ఆ విధంగా జీవితాన్ని మార్చుకోని పరిస్థితుల్లో, పైకి భక్తి కలిగి దాని యొక్క శక్తిని ఆశ్రయించిన పరిస్థితుల్లో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యములో రోమా సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్న మాటలు మీరు చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే, ప్రార్థించేవాళ్లే, దేవుని మందిరానికి వచ్చి ఆరాధించేవాళ్లే, భక్తి కలిగి జీవిస్తున్న వాళ్ళే. మధ్యలో వాళ్ళ ఆత్మీయ యాత్రలో అక్కడక్కడ ఇక్కడ రోమా సంఘంతో కూడా చెప్తారు. ఈ సంఘస్థులు కూడా ప్రభుని అనుసరిస్తూ ఉన్న వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళే. కానీ రోజులు గడిచే కొలది ఇతరుల బలహీనతలను బట్టి, ఇతరుల గురించి విమర్శిస్తూ మాట్లాడుతున్న సమయంలో నీతిగా, పవిత్రంగా జీవించే వాళ్ళు కూడా భ్రష్టులుగా మారిపోయే పరిస్థితి. అందుకే ఎందుకు భ్రష్టత్వానికి దేవుని ప్రజలు లోనవుతారు? దాని పరిణామం ఏంటంటే, దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే స్వతహా భ్రష్టత్వానికి అప్పగిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని స్వతహా మిద్యానుల చేతికి దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని స్వతహా దేవుడే సిసేరా చేతులు అప్పగించాడు. ఇశ్రాయేలులను స్వతహా దేవుడే ఐగుప్తు దేశంలో బానిసలు ఉండేటట్లుగా దేవుడే స్వతహా అప్పచెప్పాడు. చూడండి, సొంత కొడుకుని తీసుకెళ్ళి జైల్లో వేసినట్లు ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఎంత పిల్లలైనా కొడుకులైనా, ఆ మధ్య హైదరాబాద్లో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. వాళ్ళలో ఒక అతని వాళ్ళ తల్లి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, వాడు నా కొడుకే, కానీ వాడు చేసిన ఈ దుర్మార్గమైన పనిని బట్టి ఉరితీయండి అంటుంది గట్టిగా. చూడండి, సొంత కొడుకే. సమర్థించవచ్చు కదా. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు,
ఎంత తప్పు చేసినా, ఏం తప్పు చేసినా నా కొడుకు అలాంటివాడు కాదన్నా అని అంటాను. ఆ మధ్య నేను ఇంతకుముందు సేవ చేస్తున్న స్థలంలో నా రూమ్లో ఒక మైక్ దొంగతనం జరిగింది. ఎవరో తెలిసిపోయింది. తెలిస్తే వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళి అడిగిచ్చాం. మా కొడుకు అలాంటి వాడు కాదన్నా అన్నది. సరేలేమ్మా, నీ కొడుకు పరిశుద్ధుడే. ఇలా ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. సమర్థించే ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుడు సమర్థిస్తాడా అంటే సమర్థించాడు. వారు తమ మనసులో దేవునికి చోటి అని నొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు స్వతహా దేవుడే భ్రష్టత్వాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. 24 వాక్యాన్ని కూడా మీరు చూడండి. 1వ అధ్యాయము రోమపత్రిక 1వ అధ్యాయం 24 వాక్యము. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. స్వతహా దేవుడే అప్పగించాడంటే ఎంత భయంకరమైన మాట ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు దేవునికి తమ మనసులో చోటు ఇవ్వట్లేదు. ఇక్కడ వ్రాస్తారు, వారు తమ హృదయముల దురాశలను అనుసరించి నడుచుకుంటున్నారు కాబట్టి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. 26వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకును వారిని అప్పగించను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన, చూడండి, పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకున్నారట సంఘంలో. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు లోకస్తులు కాదు. ఆ వాక్యాలు చూడండి, భయంకరమైన. అంటే దేవునికి వాళ్ళు చోటి అన్నోళ్ళక, మనసులో దేవునికి చోటి అన్నోళ్ళక, ఏదో జీవించుతున్నామంటే జీవిస్తున్నాం అంతే. కాబట్టి దేవుడు ప్రవక్తల ద్వారా చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, పరిశుద్ధపరచుకోనండి, లేదా స్వతహా దేవుడే భ్రష్టత్వానికి అప్పగించే పరిస్థితులు వస్తాయి. అందుకే రిపెంటెన్స్, శుద్ధీకరణ అవసరం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మీరు చూడండి. వీటికి ఒక ప్రాయశ్చిత్తం, శుద్ధీకరణ అవసరం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా తట్టు తిరుగుడు. ఏమని చెప్పాలి? పరిహరింపుము. చూడండి, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచు ఉన్నాము, అవే మాకున్నవి. చూడండి, పాత నిబంధన కాలంలో ఎడ్లు తీసుకొచ్చి వధించేవాళ్ళు పాప క్షమాపణ కొరకు. యాజకులు ఉండేవాళ్ళు, లేవీయులు ఉండేవాళ్ళు. ఇశ్రాయేలులో ఎవరైనా పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తముగా ఒక కోడె దూడనో ఎద్దునో తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాన్ని ముక్కలు చేసి కట్టెల మీద పేర్చి ఆ కట్టెల మీద పెట్టి యాజకుడు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్న మాంసము, అక్కడ ఉన్న కట్టెలన్నీ కూడా ఒక్క క్షణంలోనే బూడిదగా మార్చబడ్డప్పుడు అతడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది అని అర్థం. అయితే రోజులు గడిచే కొలది ఎన్ని ఎద్దులు తీసుకొని రావాలి, ఎన్ని బలిపశువులు అవసరమో ఆలోచించండి. అందుకే వాటి ద్వారా ఓ శాశ్వతమైన పరిహారం కలగదు అని దేవుడు ఆలోచించి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు మాటలు సిద్ధపరచుకొని వాళ్ళు చెప్పవలసిన మాట ఏంటంటే ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచు ఉన్నాము. లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే ఒక ఎద్దు ఒక స్తోత్రానికి గుర్తండి. హల్లెలూయా. ఇప్పుడు మనము బలులు అర్పించడానికి ఇక మనకు కుదరదు. ఒకవేళ ఆ ప్రాసెస్ ఉంటే ఇక పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. ఎద్దులు, గొర్రెలు, పావురాళ్ళు పాప ప్రాయశ్చిత్తం కొరకు ఈ చర్చి ఇంత నీట్గా ఉండేది కాదే. ఆ ప్రాసెస్ ఉన్నింటి పాత నిబంధన కాలంలో ఆ ప్రాసెస్ ఉన్నట్లయితే, అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, ఒక్కసారే క్రీస్తు ఆయన మానవాళి కొరకై ఆయన బలిపశువుగా అప్పగింపబడ్డాడు. ఆయన పస్కాగా గొర్రెపిల్లగా వధింపబడెను. ఇక మరలా బలికి అవసరం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు మాటలు సిద్ధపరుచుకొని ఎడ్లకు బదులుగా
నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రభువా మీకు స్తోత్రం, 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 యేసు రక్తం అని ఆ మాటలు ఉన్నాయి చూడండి. ఒక్క స్తోత్రం ఒక్క ఎద్దుని మీరు వధించుటతో సమానం. హల్లెలూయా. అప్పుడు ఎన్ని స్తోత్రాలు మీరు చెప్తారో అన్ని ఎద్దులను వధించినట్లే. ఇక బాహ్యముగా ఉన్న ఆ సంతలో ఎద్దులను తీసుకొచ్చి వధించిన అవసరం లేదు పాప ప్రాయశ్చిత్తం కొరకు. ఒక్క స్తోత్రం చెప్తే చాలు, పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఉదాహరణకి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21, 36 వాక్యాలు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. ఏలియా ఓసారి ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్తారు. ఇదిగో ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయననే మీరు పూజించండి, బయలు దేవుడైతే ఆయననే మీరు ఆరాధించండి. ఇటు బయలుదేవుడు ఆ తర్వాత యెహోవా దేవుడని ఇద్దరిని ఎందుకు మీరు పూజిస్తారు? ఈరోజు తేలిపోవాలి. బలిపశువుని తీసుకురండి. ఇటు బయలుదేవతని పూజించేవాళ్ళు ఒక బలిపశువుని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇటు యెహోవాను ఆరాధించే ఏలియా కూడా ఒక బలిపశువుని తీసుకొచ్చారు. కట్టెలు పేర్చారు. అటు ఇటు బలిపశువుని ఎద్దును వధించారు. వాటిని తీసుకొచ్చి కట్టెల మీద పేర్చిన కట్టెల మీద వాటి ముక్కలను ఉంచారు. చుట్టూ నీళ్లు కూడా పోసారు. సరే, మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి, మా దేవునికి మేము ప్రార్థన చేస్తామని ఏలియా చెప్పగా ఉదయం నుండి స్టార్ట్ చేశారు. బయలా ఎక్కడున్నావు నాయన, దిగు, ఈరోజు తేలిపోవాలి. యెహోవా దేవుడు కాదు, నువ్వే దేవుడని వీళ్ళందరూ తెలుసుకునేటట్లు దిగురా, దిగు 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 అని స్టార్ట్ చేశారు. దిగిందిలే, సచ్చిందిలే. 12 అయింది. దిగయ్యా దిగయ్యా. 9 నుంచి స్టార్ట్ చేశాం. 9, 10, 11, 12, 3 గంటలు. ప్రభు ఎందుకు దిగట్లేదు? బయలా దిగు అని మొరపెడుతున్నారు. 3 నుంచి మరలా 5 వరకు దిగట్లేదు. కానీ వాళ్ళు కత్తులు, నునుపైన రాళ్ళు తీసుకొని శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నారు. చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు కొందరు ఇలా గుచ్చుకుంటారు. ఇక్కడ శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నారు. ఆ విధంగానైనా దేవుడు వస్తాడా, ప్రత్యక్షమవుతాడా అని 5 గంటల వరకు వాళ్ళు మొరపెట్టినా కూడా బయలు దిగింది లేదు, సచ్చింది లేదు. కానీ 31వ వాక్యాన్ని మీరు చూడండి. 36వ వాక్యములో ఏలియా 5 గంటలకి సాయంకాల సమయంలో చిన్న ప్రార్థన చేశాడు. చివరి మాట మీరు చూడండి. ఈ కార్యములన్నీ కూడా నీ సెలవు చేతనే చేసి తిని, ఈ రోజున నీవు కనపరచాలి ప్రభువా, నువ్వే దేవుడని ఒక చిన్న ప్రార్థన అంతే. ఈ కార్యములన్నీ కూడా నీ చేతనే, యువర్ విల్, మీ చిత్తానుసారంగానే ఇవన్నీ చేస్తూ వచ్చాను ప్రభువా. ఈ రోజున నిజమైన దేవుడు నువ్వే అని ప్రజలు తెలుసుకోవాలన్నప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపశువు యొక్క మాంసాన్ని, కట్టెల్ని, చుట్టూ ఉన్నటువంటి ఆ నీళ్లు ఒక్కసారిగా బూడిదైపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని అందరూ కేకలు వేసి పరుగులెత్తారు. చూడండి ప్రేమిన వర్లారా, బలి వాళ్ళు అర్పించారు. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చుట ద్వారా అర్పణ అంగీకరింపబడింది. అగ్ని దిగుట ద్వారా అక్కడ యెహోవాయే దేవుడని ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ రోజుల్లో బలి పశువు తీసుకొచ్చి మనం వధించిన అవసరమే లేదు. బై ప్రైజింగ్, వర్షిప్, ఒక్క స్తోత్రము ఒక్క ఎద్దుతో సమానము అని గుర్తెరిగి మీరు ఎంతగా ప్రైజింగ్ చేస్తారో. అందుకే ఒక ప్రైజింగ్, యేసుక్రీస్తుకు ఉన్న ఒక 100 నామాలు బుక్ కూడా తయారు చేశాను. సంఘంలో ఎవరైనా 24 hours ప్రైజింగ్ చేసేవాళ్ళు ఉంటే ఓ టీంని ఏర్పాటు చేసి అది ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే సంఘంలో డైలీ ఉదయం కానీ సంఘాలు 24 hours ప్రతి గృహంలో స్తోత్రం, ప్రభువుకు ఉన్నటువంటి 100 నామాలు, వాటిని మీరు స్మరణ చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి కాంతి మీరు అనుభవించుదురుగాక. ఒక్క స్తోత్రము ఒక ఎద్దుతో సమానం అన్నప్పుడు ఎన్ని స్తోత్రాలు చెప్తే అంతగా మనల్ని మనమే పరిశుద్ధపరచబడి క్రీస్తులో ఎదగటానికి దేవుడు కృప చూపిస్తారు. అందుకే ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు తిరిగి రండి, మాటలు సిద్ధపరచుకొని. ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని వైపు తిరిగి వస్తారో, రిపెంట్, నూతనపరుచుకుంటారో, శుద్ధీకరించుకుంటారో, వాళ్ళకు దేవుడిచ్చే 3 ఆశీర్వాదాలు రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం
28వ అధ్యాయము 7వ వాక్యం 10వ వాక్యాన్ని మీరు చూడండి. ఎప్పుడైతే దేవుని ప్రజలు తాము చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకొని వాళ్ళ జీవితాల్లో అపాయాలు కీడు సంభవించకుండా క్షేమాన్ని చూడగలగాలి అని ఇష్టపడ్డప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరిగితే వాళ్ళు కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే శత్రువులు వారి యొద్ద నుండి పారిపోయేటట్లు దేవుడు చేయునుగాక. 28వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. 1 10వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. యెహోవా నామమున భయపడుదురు. యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మీకు చెప్పాను, స్తోత్రం చెప్పి స్తుతులు చెల్లిస్తూ దేవునికి మనం బల్యార్పణగా అర్పింపబడ్డప్పుడు క్రీస్తు యొక్క నామాన్ని స్తుతించడం ద్వారా ప్రేమిన వారలారా, నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయునుగాక. మీకు ఎవరు విరోధంగా ఉన్నారు అంటే బాహ్యంగా కాదు, శత్రువు ఉన్నాడు, సాతానుగాడు. ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఆత్మీయతను బలహీనపరిచేటట్లుగా, ప్రార్థన జీవితాన్ని లేకుండా, వాక్యం చదివే అనుభవం, భక్తిలో ఎదిగే అనుభవాలు ఇవి లేకుండా మిమ్మల్ని బలహీనపరిచే ఏవైతే అపవిత్రాత్మలు ఉన్నాయో ఆ శత్రువులన్నిటిని కూడా దేవుడు తరిమి వేయునుగాక. భౌతికంగా కూడా మీకు విరోధంగా ఎవరైనా క్రియ చేస్తున్నారా, దేవుడే వారిని చూచుకొనుగాక. మీకు ఏ అపాయము కలగకుండా మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు సురక్షితంగా కాపాడుదురుగాక. మాటలు సిద్ధపరుచుకొని క్రీస్తు ఎదుట మంచి మనస్సాక్షితో ఉన్నప్పుడు రెండవ ఆశీర్వాదం ఏంటంటే ప్రొటెక్షన్. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వాక్యం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. రెండవ అధ్యాయము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసునై మహిమకు కారణముగా ఉందును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. దేవుని ప్రజలు ఎప్పుడైతే తమను తాము శుద్ధీకరించుకొని దేవుని స్తుతిస్తూ క్రీస్తులో మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని క్రీస్తు యొక్క రెక్కల చాటున మీరు మీ పిల్లలు ఉండాలని మంచి మనసాక్షితో మీరు జీవించుచూ ఉన్నప్పుడు మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ నా దేవుడు అగ్ని ప్రాకారాన్ని వేసి కాపాడుదురుగాక. కాపుదల, ప్రొటెక్షన్ అనేది దేవుడు ఇస్తాడు. 3వదిగా 103వ కీర్తన 11వ చరణం. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అనే మాట ఉంది. ప్రేమిల వారలారా, యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అనటానికి ఒక ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి భయపడము అంటే చెడుతనాన్ని అసహించుకోవడం, చెడుతనానికి దూరంగా ఉండడమే దేవునికి భయపడము. కాబట్టి దేవునికి భయపడి జీవిస్తూ ఉన్నప్పుడు చెడుతనం మీకు, మీ పిల్లలకు అంటకుండా ఎంత జాగ్రత్తగా మీ కుటుంబాలని, మీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో పవిత్రమైన వ్యవస్థని కాచుకుంటూ ఉంటారో అంతగా కృప అనటానికి పర్యాయ పదాలు ఉన్నాయి. మేలులు, ఉపకారాలు, దయ దేవుని వద్ద మీరు సమృద్ధిగా మీరు అనుభవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 5 నిమిషాలు అందరూ రేపటి రోజున బలలో పాల్పొందటానికి ఓ మంచి మనస్సాక్షి అవసరం.